అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నిజానికి ఈరోజు అమరావతి మనం చూద్దాం అనుకున్నాం, అమరావతి రాజధాని. కానీ అక్కడ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా కొంచెం సెక్యూరిటీ అది పెరిగింది. ఈరోజు వద్దు, ఒక 2 రోజులు ఆగండి అని అన్నారు. అందుకని ఈరోజు వెళ్ళేది లేనిది అనుమానమే. ఈరోజు వెళ్ళకపోతే సోమ, మంగళ, బుధ ఈ 3 రోజుల్లో ఇప్పుడు ఒకసారి అమరావతి, పోలవరం 2 కూడా విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. నిన్న పోలవరం మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేశా. అయితే అందులో ఒక చిన్న తప్పు, ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము ఒకటి కాదంట. కానీ మనం డీటెయిల్డ్గా చెప్పాము ఈ వీడియోలో. పోలవరం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, అసలు ఎందుకు అర్థం కాదు, అంత సంక్లిష్టత దానిలో ఏముంది అనేది చెప్పాము. ఒకసారి వీలైతే మొత్తం ఆ వీడియో చూడండి. అది పక్కన పెడితే, కొలువు తీరిన కొత్త సభ 171 మంది సభ్యుల ప్రమాణం. తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తర్వాత మంత్రులు, జగన్మోహన్ రెడ్డి. నిన్న ప్రమాణ స్వీకారాలు అందరము కూడా చూసాం, ఫాలో అయ్యాం. ఫస్ట్ చంద్రబాబు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత నారా లోకేష్ గారు, ఆ తర్వాత మంత్రులందరూ చేశారు. మంత్రులందరూ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ప్రమాణ స్వీకారం చేశారు. అది అందరం కూడా చూసాము. మొత్తానికి నిన్నటితో చంద్రబాబు నాయుడు గారి శపథం నెరవేరింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పోరాటం ఫలించింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత, కానీ వాళ్ళు ఫస్ట్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, చట్టసభ సభ్యులు, ఆ తర్వాతే ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, క్యాబినెట్ అయినా ఏదైనా సరే. సో అది ఆ ఇంపార్టెంట్ ముఖ్యమైన ఘట్టం నిన్నటితో పూర్తయిందన్నమాట. సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం, నేడు అధికారిక ప్రకటన, అనంతరం బాధ్యతల స్వీకరణ. పదవి గౌరవానికి భంగం వాటిల్లకుండా వ్యవహరిస్తా అయ్యన్న పాత్రుడు. సభాపతిని కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమానికి జగన్ దూరం. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఈ అంశం మీద మనం డిస్కస్ చేయడానికి 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సభాపతిని ఆ స్థానంలో కూర్చోబెట్టే కార్యక్రమానికి యాక్చువల్లీ రావాలి. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు ఎన్ని సీట్లు వచ్చినా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా, విపక్ష ఎమ్మెల్యేలు సభాపతిని గౌరవించి, ఆయనతో కరచాలనం చేసి, ఆయనకు అభివాదం చేసి, ఆయన నుంచి ప్రతి నమస్కారాలు అన్నీ సాంప్రదాయం అయిన తర్వాత ఆ లీడర్ ఎవరైతే ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఉంటారో ఆయన వచ్చి, ఆయన ప్లస్ అధికార పక్ష నేత, కొంతమంది ముఖ్యులు, సీనియర్లు అందరూ కలిపి ఆయన్ని తీసుకువెళ్ళి కుర్చీలో, స్పీకర్ కుర్చీలో కూర్చోబెడతారు. ఇది ఆనవాయితీ అనమాట. చూడండి, మన పెళ్ళిళ్ళలో పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి పేరెంట్ వాళ్ళు, ఇటు పెద్దలు అటు పెద్దలు ఎలా ఉంటారో, అది ఎంత గౌరవమైన సాంప్రదాయంగా భావిస్తారో, శాసనసభలో కూడా స్పీకర్ స్థానంలో స్పీకర్ గారిని కూర్చోబెట్టడం కూడా ఒక గౌరవప్రదమైన సాంప్రదాయం. దానికి తూట్లు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సభకు వెళ్ళట్లేదంట. ఆయన పులివెందులు వెళ్తున్నారంట. పులివెందులు ఎమ్మెల్యే గారు కదా, మరి ఎమ్మెల్యే గారు లోకల్ కార్యక్రమాలకు వెళ్ళాలిగా. ఆయన దూరం అవుతున్నాడు అంటే ఏంటి? ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కాదు కాబట్టి ఆయన దూరం అవుతున్నాడు. ఆయనకు ప్రోటోకాల్ ఏమీ లేదు, రూల్ కాదు కాబట్టి, జస్ట్ సాంప్రదాయాన్ని ఉల్లంఘించాడు అంతే. ఆయన రూల్స్ ఏమీ ఉల్లంఘించాల. రూల్ ప్రకారం ఆయన ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత కాదు కాబట్టి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, నెక్స్ట్ మళ్ళీ చెప్తా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరో అంశం ఏంటంటే, అయ్యన్న పాత్రుడు సాధారణంగానే ఉన్నట్టు చెప్పేస్తున్నా, కొంచెం నోటి దురుసు ఎక్కువ. నోటి నుంచి ఎప్పుడు ఏ మాట వస్తుందో తెలియదు. అంటే ఆ ఏరియా, ఆ మాట తీరు అలాగే ఉంటుంది. మన శాసనసభలో ఉన్న చాలామంది శాసనసభ్యులకు నోటి దురుసు ఎక్కువ. అందులో అయ్యన్న పాత్రుడు కూడా, ఆయన కూడా వన్ ఆఫ్ ద కీ మెంబర్. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. కాబట్టి ఆయన స్పీకర్ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా హుందాతనంగా వ్యవహరించాలి. ఆయన కొన్ని మాటలను మింగేయాలి. కొన్ని మాటలు బయటకు రాకుండా అప్పటికప్పుడు మింగేయాలన్నమాట. మింగేసి తన ఎక్స్ప్రెషన్స్లో కూడా అవి చూపించకుండా ఉంటేనే స్పీకర్ స్థానానికి గౌరవం, ఆయనకు కూడా గౌరవం. బహుశా ఆయన రాజకీయ జీవితంలో ఇదే చివరిదేమో, మళ్ళీ ఆయన పోటీ చేస్తాడని అనుకోలేము. కాబట్టి కొంచెం హుందాతనంగా 5 ఏళ్ళు శాసనసభను నడిపిస్తే, ఎటువంటి దుర్భాషలు, బూతులు లేకుండా, ఎటువంటి భజనలు, చెక్క భజనలు, గుండెంతా కూడా ఆ వ్యక్తి పేరు కొట్టుకోవడం అటువంటివి లేకుండా ఉంటే, స్పీకర్ గారు కూడా సహనం కోల్పోకుండా వ్యవహరిస్తే, హుందాతనంగా వ్యవహరిస్తే సభకు గౌరవం. సభను అంత బాధ్యతాయుతంగా, అంత కీలకంగా నడిపించాల్సిన బాధ్యత 90% బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది. ఒక
10% బాధ్యత శాసనసభ వ్యవహారాల మంత్రి మీద ఉంటుంది, అంటే పయ్యావుల కేశవ్ గారు. వీళ్ళిద్దరిదే కీలకం. సో ఎలా నడిపిస్తారనేది చూద్దాం. ఇక యోగాతో వచ్చాయండి ఫోటోలు. ప్రపంచంలో అత్యుత్తమ ఫోటోలు దిగే నాయకుడు, ఫోటోగ్రాఫర్ కాదు, ఫోటోలు అంటే ఆయనకు విపరీతమైన పిచ్చి. నేను నిన్న పొద్దున్న 10 నుంచి వెయిట్ చేస్తున్నా, ఏంటి ఇంకా సోషల్ మీడియా గ్రూపుల్లో ఆయన యోగా ఫోటోలు రాలేదు ఏంటని. చివరికి అప్పుడు ఆయన ట్విట్టర్ చెక్ చేస్తే అప్పుడు వచ్చాయి. అమ్మయ్య ఫోటోలు దిగారులే అనిపించింది. యోగాతో ప్రపంచ శ్రేయస్సు. దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి. ప్రధాని మోదీ పిలుపు. శ్రీనగర్లో వేల మందితో కలిసి ఆసనాలు. అది చూసారా ఆసనము. అది నాకు తెలిసి ఇక్కడ ఫ్రంట్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడా, ఇటు సైడ్ ఫోటోగ్రాఫరు, అవసరమైతే బ్యాక్ ఫోటోగ్రాఫరు, లేదా కింద నుంచి ఫోటోగ్రాఫరు ఉంటారు. మనకు తెలియదు కానీ ఉంటారు. లేదా ఫోటోగ్రాఫర్లు మారు వేషాల్లో ఇక్కడ ఈ యోగాసనాలు వేసినా ఆశ్చర్యపోక్కర్లా. మనకు ఫోటోలు ఇంపార్టెంట్. తక్కువ వ్యయం, త్వరిత ప్రయోజనం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదే సరైన వ్యూహం. సత్వరం పూర్తయి త్వరితగతిన ఉపయోగపడే ప్రాజెక్టులు 31, వాటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మొత్తం ప్రాజెక్టుల నిర్మాణానికి 1,04,000 కోట్ల వ్యయం, అంటే 1.04 లక్షల కోట్ల వ్యయం. అదండి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు దాదాపుగా 40కి పైగా ఉన్నాయి. వాటిలో చివరి దశలో ఉన్నవి, అంటే ఒక 80% పనులు పూర్తయి చివరి 20% పనులు చేయాల్సింది ఆగిపోయి ఒక 31 ప్రాజెక్టులు ఉన్నాయంట. సో సత్వరం పూర్తయి వెంటనే నీళ్ళు వచ్చే ప్రాజెక్టులు ఒక 31 ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తే చాలా వరకు వాటి అవసరం తీరుతుంది, రైతులకు కొంత సాగునీరు అందుద్ది. సో అందుకని ఆ ప్రాజెక్టులకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము అని ప్రభుత్వం చెప్తోంది. ఆ లెక్కన పోలవరం ఈ 31లో ఉందా లేదా, ఈ 1,04,000 కోట్లలో పోలవరం వ్యయం ఉందా లేదా అనేది కూడా చూడాలి. అవి లేకుండా ఓన్లీ వెలుగొండ, గాలేరు నగరి, హంద్రనేవా లేదా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అవే పట్టుకున్నారా? 5 ఏళ్ళు సంక్షోభంలో కొట్టుమిట్టాలని రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే సరైన వ్యూహమే కీలకం. అందులోనూ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి అత్యవసరం. తక్కువ వ్యయంతో త్వరగా నిర్మించగలిగే వాటికి తొలి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తే కొత్త ఆయకట్టును వీలైనంత వేగంగా సాగులోకి తీసుకురావచ్చు. భారీ ప్రాజెక్టులు, అధిక మొత్తం నిధులు అవసరమయ్యే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చాలా కాలం పడుతుంది. అది చెప్పుకొచ్చారు, మంచిదే. ఆ వ్యూహం అదే బాగానే ఉంది. శపథం నెరవేరి సగర్వంగా సభలోకి, అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి లోపలికి ప్రవేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శాసనసభ్యులు ప్రవేశించే ద్వారంలో నుంచి సభలోకి జయ ధ్వానాలతో స్వాగతం పలికిన తెదేపా మిత్రపక్షాల సభ్యులు. కూటమి సభ్యుల హుందాతనం. శాసనసభలో ఎమ్మెల్యే జగన్కు తగిన గౌరవం. ఆయన వాహనానికి అసెంబ్లీ ప్రాంగణం వరకు అనుమతి. మంత్రుల తర్వాత ప్రమాణం చేసే అవకాశం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సాక్షిలో ఒక వార్త వచ్చింది, దానికి దీనికి లింక్ పెట్టి చెప్తా. ఇక అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే చీరాలలో నిన్న చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో అత్యాచారం జరిగింది. అత్యాచారం ప్లస్ జరిగిందనమాట. సో అది చాలా దారుణం. సో వెంటనే ప్రభుత్వం రెస్పాండ్ అయింది. ఇదిగోండి, యువతిపై అత్యాచారం బాపట్ల జిల్లా చీరాలలో ఘోరం. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నిందితులను 48 గంటల్లోగా పట్టుకోవాలని పోలీసులకు ఆదేశం. ఘటనా స్థలికి హోంమంత్రి అనిత, బాధిత కుటుంబానికి పరామర్శ, ప్రభుత్వం తరపున 10 లక్షల సాయం. ఘటన జరిగిన వెంటనే హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. అది చంద్రబాబు గారి పాలనకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు తేడా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే దాని మీద సోషల్ మీడియాలో చర్చలు మొదలవుతాయి. అది చేసింది టీడీపీ ఓడే, అది చేసింది ప్రతిపక్షం ఓడే, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని సోషల్ మీడియాలో చర్చలు మొదలవుతాయి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడో సాయంత్రానికో లేదంటే నెక్స్ట్ డేకో రెస్పాండ్ అవుతారు. హోంమంత్రి గారు కనీసం అక్కడికి వెళ్తారో మాట్లాడతారో ఏం జరుగుద్దో కూడా తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో ఘటన జరిగింది అని తెలిసిన గంటల వ్యవధిలోనే హోంమంత్రి గారు నేరుగా అక్కడికి వెళ్ళిపోయారు. చీరాల వెళ్ళి ఘటనా స్థలాన్ని పరిశీలించారు, అక్కడ పోలీసులతో మాట్లాడారు, 48 గంటలు డెడ్ లైన్ పెట్టారు. అది దానికి దీనికి తేడా, రెండు ప్రభుత్వాలకి తేడా. వీళ్ళు బాధ్యత తీసుకుంటారు, వాళ్ళ బాధ్యత తీసుకోరు. వాళ్ళు తప్పించుకుంటారు, వీళ్ళు నెత్తినేసుకుంటారు. నెత్తినేసుకొని ఆ పాపం పుణ్యం వీళ్ళే భరిస్తారు, వాళ్ళు అసలు తప్పించుకుంటారనమాట. అది దానికి ఆ రెండు ప్రభుత్వాలకి తేడా. ఇటువంటి ఘటనల్లో బుడ్డిలో బొక్కింది ఎంతో. జగన్ దోపిడీకి మారుపేరైన మద్యం పాలసీ, దాన్ని రద్దు చేసి వ్యవస్థను చక్కదిద్దాల్సిందే. అవకతవకలు అక్రమాలపై సమీక్ష అవసరం. కొత్త ప్రభుత్వం ముందు మందు సవాళ్ళు.
అసలు మామూలు విషయం కాదు. మందులో జరిగిన అవినీతి, మద్యంలో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు. ఏ విధంగా అవినీతి జరిగింది అనేది కూడా నేను ఒక 1 వీక్ బ్యాక్ ఒక క్లియర్ వీడియో చేశాను. మద్యంలో అవినీతి ఏ విధంగా జరిగింది, ఎంత మేరకు జరిగింది. గతంలో ప్రభుత్వాలు ఏంటంటే మద్యం బ్రాండ్ల కంపెనీల నుంచి కమిషన్లు తీసుకునేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఏంటంటే పుష్ప సినిమా, నాకు కమిషన్ వద్దు, నీ కంపెనీలో వాటా ఇచ్చాయి, లేదా నీ కంపెనీనే నాకు ఇచ్చాయి, నాకు నచ్చిన మద్యం నేను తయారు చేసుకుంటా, నేనే నీకు వాటా ఇస్తా, నేను ఇచ్చిన వాటా నువ్వు నోరు మూసుకొని తీసుకొని వెళ్ళు, నీ సీసాలో నీ బ్రాండ్లో నా మద్యం పోస్తా, నేను తయారు చేసిన మద్యం పోస్తా, నీ బ్రాండ్ వాల్యూ పడిపోద్ది అనుకుంటే వెళ్ళిపో, మా రాష్ట్రానికి రాకు, అమ్మకు, నీ బ్రాండ్ వాల్యూ నిలబెట్టే బాధ్యత మాది, మా మద్యం దానిలో వేస్తాం, అమ్ముతామని ఈ కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకుందనమాట. ఇలా దారుణాలే జరిగాయి, చాలా దారుణాలు జరిగాయి. అవన్నీ వెలికి తీయాలంటే ఖచ్చితంగా సిబిఐ రావాలి. ఢిల్లీ మద్యం స్కాము దీని ముందు దిగదుడిపాయి. దీని ముందు చాలా చిన్నది. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన మద్యం స్కాము స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు వరకు ఎక్కడా జరగఉండదు. ఢిల్లీ మద్యం స్కామ్ కూడా దీని ముందు దేనికి పనికిరాదు. అది కేవలం ఎంత 1500 కోట్లు, కానీ ఇది వేల కోట్లలో ఉంటుంది కరెక్ట్గా నెతికితే, ఆధారాలతో సహా నెతికితే. పెద్దగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పని కూడా ఉండదు, దొరికిపోతాయి ఈజీగానే. అసలు ఎవరెవరికి ఆర్డర్లు ఇచ్చారు, ఏ డెస్టిలరీస్కి ఆర్డర్లు ఇచ్చారో ఆ డెస్టిలరీలో డైరెక్టర్లు ఎవరు, ఆ డైరెక్టర్లను తీసుకొచ్చి విచారిస్తే చాలు, వాళ్ళు సరెండర్ అయిపోతే మొత్తం బయటకు వచ్చేస్తాయి విషయాలు. సో ఇవి ఈనాడులో అంశాలన్నమాట. సో సాక్షికి వెళ్తే స్పెషలిస్ట్ వైద్యానికి మంగళం, పిహెచ్సిల్లో స్పెషలిస్ట్ క్లినిక్లకు ఉద్వాసన. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం 152 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారిని తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు. మీరు అంత గ్రామీణ ప్రజలకు అంత మెరుగైన వైద్యం అందిస్తే ఎందుకునండి 11 మిగులుతాయి. మీరు రాసుకోవడానికి నియమించారేమో కానీ ప్రజలకు సేవ చేయడానికి కాదుగా. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన స్పెషలిస్ట్ క్లినిక్లకు టీడీపీ ప్రభుత్వం ఉద్వాసన పలికిందంట. అది రాశారు. తర్వాత కక్షగట్టి దాడులు విధ్వంసాలు, ఊరూరా దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులే లక్ష్యం. శిలాఫలకాల తొలగింపు, విగ్రహాల కూల్చివేతలు, కళ్ళెదుటే దాడులు చేస్తున్న చోద్యం చూస్తున్న పోలీసులు. ఇదేమని ప్రశ్నిస్తే బాధితులపైనే తప్పుడు కేసులు, ఊరొదిలి వెళ్లాలంటూ మౌఖిక ఆదేశాలు. టీడీపీ వాళ్ళు యాక్చువల్లీ గతంతో పోలిస్తే, అంటే రిజల్ట్స్ వచ్చిన 4-5 రోజుల్లో చాలా దూకుడుగా జరిగాయి, దాంతో పోలిస్తే ఇప్పుడు తగ్గింది. కానీ వైసీపీ వాళ్ళు అక్కడక్కడ రెచ్చగొడుతున్నారు, కవ్విస్తున్నారు. అదే సమస్య. వైసీపీ వాళ్ళు కావాలని రెచ్చగొట్టి కవ్విస్తున్నారనమాట. ఇక చీరాల్లో బహిర్భూమికి వెళ్ళిన యువతపై లైంగిక దాడికి పాల్పడిన మృతురాల కుటుంబానికి హోంమంత్రి అనిత పరామర్శ, 10 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. అదంతా రాసుకొచ్చారులే, మంచిది. కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అగౌరవపరిచిన ప్రభుత్వం. ఇదండి పాయింట్. తొలి రోజే ప్రతిపక్ష నేత జగన్ను అగౌరవపరిచిన ప్రభుత్వం అంట. ఏ విధంగా అగౌరవపరిచారు? యాక్చువల్లీ రూల్ ఏంటి? ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ఆయన ప్రతిపక్ష నేత కాదు. ఆయనకు ప్రతిపక్ష హోదా రాలేదు. ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. ఆయనకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మరి అటువంటిది ఆయన అగౌరవపరిచారని ఏ విధంగా రాస్తారు? ఆయన అగౌరవపరచరా. ఆయనకు ప్రతిపక్ష హోదా కాకపోయినా ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నప్పటికీ ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించారు. ఆయనకు ప్రమాణ స్వీకారం కూడా మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. నిజానికి ఆల్ఫబెటిక్ ఆర్డర్లో చూసుకుంటే ఆయన ఎప్పుడో రావాలి, ప్రమాణ స్వీకారం చివరిలో రావాలి. కానీ ఆయనకు మంత్రుల తర్వాతే అవకాశం కల్పించారు. అంటే హుందాతనంగానే వ్యవహరించారు. ఆయనకు గౌరవాన్ని ఇచ్చారు, కానీ అగౌరవపరిచారు అని చెప్పి కావాలని రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీసేస్తుంది సాక్షి. అసెంబ్లీలో నిన్న ఆయన కారు లోపలికి వచ్చింది, ఆయన కాన్వాయ్ లోపలికి వచ్చింది, ప్లస్ లోపల కూడా అసెంబ్లీలో కూడా ఉంది. ఆయనే అలిగి మొహమలా పెట్టుకొని మాట కూడా సరిగ్గా రాక, తన పేరు కూడా సరిగ్గా ఆయన చెప్పుకోలేక ఇబ్బంది పడి ప్రమాణ స్వీకారం చేసి మొహం చూపించలేక ఎవరికో నమస్కారం చేస్తే ఆయనకి ఎవరో నమస్కారం చేయలే, కానీ ఆయన మాత్రం అందరికీ చేసుకుంటా నవ్వుకుంటా అలా లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. అసెంబ్లీలో 5 నిమిషాలు కూడా లేడు. ఆయనకు ఇన్సల్ట్గా ఫీల్ అయితే ఎవరో అగౌరవపరిచారంటే ఎట్లా అండి? ఏమండి సాక్షి వారు ఇలా రాస్తే ఎలాగండి మీరు? సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయడం సభ సాంప్రదాయం. కానీ అది ఎప్పుడు? సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయడం సభ సాంప్రదాయం కరెక్టే. కానీ ఎప్పుడు? విపక్ష నేత హోదా వస్తే, ప్రతిపక్ష నేత హోదా వస్తే 17 కంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వీళ్ళు గెలుచుకుంటాయి. కానీ వీళ్ళు 17 గెలుచుకోలేదుగా, 11 గెలిచారుగా. కాబట్టి ఆ రూల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
ఆ సాంప్రదాయాన్ని కాదని మంత్రులకు తర్వాత విపక్ష నేత జగన్కు అవకాశం. 40% ఓట్లతో అతి బలమైన పార్టీ వైఎస్ఆర్సీపీ అని కూడా చూడని బాబు సర్కారు. 2019లో చంద్రబాబుకు సముచిత గౌరవం కల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరించిన బాబు సర్కారు. అప్పుడు 2019లో చంద్రబాబు గారికి 23 స్థానాలు వచ్చాయి. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం, రూల్ ప్రకారం ఆయన్ను సీఎం తర్వాత ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి ఇంకా భ్రమలో ఉందేమో. వైసీపీకి 30 సీట్లు 40 సీట్లు వచ్చాయన్న భ్రమలో ఈ సాక్షి వాళ్ళు ఉన్నారేమో. వాళ్ళకు వచ్చినాయి 11 సీట్లే, వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. కాబట్టి ఈ రూల్స్ ఏమీ వర్తించవు అనేది తెలుసుకోవాలి. రాజ్యాంగం బుక్ చదవాలి. ఆంధ్రప్రదేశ్లో కొత్త శాసనసభ కొలుదీరింది. 16వ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9:46 గంటలకు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. శనివారం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. తొలి రోజే ప్రభుత్వం సభా సాంప్రదాయాన్ని తొంగలో తొక్కింది. రాసుకోండి మీ ఇష్టం. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక, నేడు అసెంబ్లీలో ప్రకటన. బాగానే ఉంది. ఆయన ఒక్కడే నామినేషన్ వేశాడు కాబట్టి ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికవుతాడనమాట. అదే రాశారు సాక్షిలో. చట్టవిరుద్ధంగా వ్యవహరించొద్దు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంపై ప్రభుత్వం సిఆర్డీఏకు హైకోర్టు ఆదేశం. సో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు ఎక్కడికక్కడ నిబంధనలకు విరుద్ధంగా కట్టారు. వైసీపీ కార్యాలయాల కోసం భారీగా స్థలాలు ఇచ్చేశారు. రూపాయికి, ₹1 కూడా ఇచ్చారేమో, మరి నాకు తెలియదు. రూపాయి లీజ్కి స్థలాలు ఇచ్చేశారనమాట. అవన్నీ కూడా యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ఇచ్చారా లేదా అనేది ప్రభుత్వం పరిశీలించి కొన్నింటిని రద్దు చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో ఉంది. వైఎస్ఆర్సీపీ నేతపై టీడీపీ దాడి. ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని నర్రమాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత పావులు రాజనారాయణపై అదే గ్రామానికి చెందిన 5 టీడీపీ నేతలు దాడి చేశారంటండి. తప్పు కదండి. ఏపీకి హోదా, కాపులకు రిజర్వేషన్లు. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఏదో అన్నారండి. ఇదిగోండి, సాక్షి ముద్రగడ గారిని అవమానిస్తుంది. సాక్షి అందరినీ అవమానిస్తుంది. వైసీపీ నాయకులు అందరినీ అవమానిస్తుంది. చూడండి వీళ్ళు ఏం రాశారు. ఏపీకి హోదా, కాపులకు రిజర్వేషన్లో పవన్కి సత్తా ఉందని నమ్ముతున్న ముద్రగడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని సూచన. మీ చెప్పు చేతల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నందున ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఒక అడుగు ముందుకు వేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం సూచించారు. ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆయన, కానీ ముద్రగడ పద్మనాభం అని రాశారు. తప్పే కదా. ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆయన. గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఆయనే యాక్సెప్ట్ చేశాడు. మరి ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అని రాయాలిగా. మరి ఆయనకు అవమానమేగా ఆయన పేరు పూర్తిగా రాయిపోతే. అదే విజయసాయి రెడ్డి గారిని విజయసాయి అని రాస్తారా, విజయసాయి రెడ్డి అని రాస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ అని రాస్తారా, జగన్మోహన్ రెడ్డి అని రాస్తారా? కదా. చివరి తోక కూడా తగిలిస్తారుగా వాళ్ళందరికీ. మరి ఈయనకెందుకు తోక తగిలించలా? అవమానమేగా. ఇటువంటి అవమానాలు మీరు సహించొద్దు సార్. సాక్షి పత్రికకు వ్యవహారానికి నిరసనగా మీరు కంచాలు వాయించండి. మళ్ళీ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఆయన. సో ఆయనకు ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంట, కాపులకు రిజర్వేషన్లు సాధించాలంట. అందుకని ఆయన పవన్ కళ్యాణ్ గారికి సూచిస్తున్నారంట. మరి ఈయన 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సూచించవచ్చుగా. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మనకు 22 మంది ఎంపీల బలం ఉందండి. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మనకు రాజ్యసభలో బీజేపీ వాళ్ళు ఏమైనా బిల్లు పెట్టాలంటే మన అవసరం ఉందండి. కాబట్టి మన బలాన్ని, మన అవసరాన్ని వాళ్ళకు గుర్తు చేసి ప్రత్యేక హోదా సంచిలో పెట్టుకొని తీసుకొచ్చేయండి అని ఈయన గుర్తు చేయొచ్చుగా. కాపులకు రిజర్వేషన్లు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగొచ్చుగా. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే హామీ మీదే వైసీపీకి మద్దతు తెలపొచ్చుగా. అంటే వైసీపీ ఓడిపోతే ఈయన కాపు రిజర్వేషన్లు కావాలా? టీడీపీ జనసేన అధికారంలో ఉన్నప్పుడే కాపు రిజర్వేషన్లు కావాలా? వైసీపీ అధికారంలో ఉంటే కాపు రిజర్వేషన్లు వద్దా? ఎంత ఆయన వయసు? 71, 72 ఉంటుంది. ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు పెద్ద ఆయన. నమస్తే సార్. శాసనసభ స్పీకర్గా అయినపోతాడు. ఓకే. చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య. అనారోగ్య సమస్యలు కారణమంటున్న కుటుంబ సభ్యులు. ఎమ్మెల్యే సత్యం ప్రేమ వివాహం, దంపతులకు 2 పిల్లలు. నీట్ పరీక్ష రద్దు చేయాలి. విద్యార్థులు ప్రజా సంఘాల డిమాండ్తో తిరిగి ఆన్లైన్లో నిర్వహించాలన్నది. విశాఖ తిరుపతిలో నిరసన ప్రదర్శనలో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దని విజ్ఞప్తి. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాసిన నీట్ పరీక్షలో ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇదిగో ఈయన నీట్ పరీక్ష ఎందుకు లీక్ అయిందో చెప్పడు. యోగాసనాలు ఏమంటే 18, 20, 30 ఆసనాలు అయినా వేస్తాడు. ఇదిగో ఈ పెద్ద ఆయన. నీట్ పరీక్ష ఎందుకు లీక్ అయిందో చెప్పడు. రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పడు. మణిపూర్లో ఏం జరిగిందో చెప్పడు. ఒక 10 మంది ఫోటోగ్రాఫర్లు నెట్టుకొని ఇటువంటి బిల్డప్లు ఇమ్మంటూ బోల్డ్ ఇస్తాడు. శపథం నెరవేరి సగర్వంగా సభలోకి. బాగుంది, బాగానే రాశారు. కూటమి సభ్యులు హుందాతనము.
ఓకే, బాగానే ఉంది. ఎవరో ఎమ్మెల్యే ఇలా వచ్చారంటే మత్స్యకారుడు వేషధారంలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు మత్స్యకారుడు వేషంలో వచ్చారంట. ఇది జీవితంలో మరుపురాని ఘట్టం. మంత్రి నారా లోకేష్. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది. ఎక్స్లో భువనేశ్వరి పోస్ట్. ఆకర్షణగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణకి జత కలిసిన మరో స్టార్ హీరో. పవన్తో ఫోటోలు, షేక్ హ్యాండ్ కోసం పోటాపోటీ. శాసనసభలోకి తొలిసారి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభకు వచ్చారు. పవన్ కళ్యాణ్ శాసనసభకు రావడంతో శుక్రవారం అభిమాన సందడి కల్పించిందంట. మంచిది. తొలి రోజు సందడే సందడి. అసెంబ్లీ గ్యాలరీలు, లాబీలు కిటకిట. అమ్మయ్య. స్వచ్ఛాంధ్రలో అవినీతి కంపు. డస్ట్బిన్లు, ట్రైసైకిళ్లు, ఈ ఆటోల కొనుగోలులో అస్మదేయ సంస్థలకే కాంట్రాక్టులు. వైకాపా పెద్దలు, అధికారుల జేబుల్లోకి భారీగా కమిషన్లు. గత 5 ఏళ్ల కొనుగోళ్లపై లోతుగా విచారణ జరిపితే బాగోతాం వెలుగులోకి. గత 5 ఏళ్లలో జరగని స్కామ్ అంటూ లేదు. ప్రతి దానిలో వేలు పెట్టారు, ప్రతి దానిలో కెలికారు, తిన్నారు, గట్టిగా మెక్కారు. అవన్నీ కూడా బయటకు రావాలి. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం సిద్ధం. జూలై 1న విడుదల. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ నిర్వాహకం. జగన్ ముందుకు. షిరిడీ సాయి వాళ్ళు చేసిన స్కామ్ను బయట పెడతారా? మరి షిరిడీ సాయి టీడీపీకి 40 కోట్లు ముడుపులు ఇచ్చిందిగా, అది కూడా బయట పెడతారా? చూద్దాం ఏం చేస్తారు. సరే, ఇది పక్కన పెడితే ఆంధ్రజ్యోతికి వెళ్దాం. సాక్షి, ఈనాడు అయిపోయినాయి. జగన్ డైరెక్షన్, సుప్రియ యాక్షన్. తాడేపల్లి రూల్సే వేరు. క్యాంప్ ఆఫీస్కు అడ్డగోలుగా సోకులు. ప్రతిపాదనలు, టెండర్లు లేకుండానే పనులు. తర్వాత బిల్లుల కోసం R&Bపై ఒత్తిళ్లు. కుదరదంటే సీఎం ఆఫీస్ నుంచి బెదిరింపులు. ప్రశ్నించలేకపోయిన కృష్ణబాబు, ప్రద్యుమ్న. పైగా చెప్పినట్టు చేయాలని అధికారులకు చేవాట్లు. జగన్ అడుగులకు R&B బాస్ల మడుగులు. 5 ఏళ్ళు జగన్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారని అంటుంటారు. అంతేకాదు, చట్టాలు, నియమ నిబంధనలు అంటే డోంట్ కేర్. ఆయన చెప్పిందే రూల్. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి మరీ పనులు చేయించారు. బిల్లులు ఆమోదించుకున్నారు. సో తాడేపల్లి ప్యాలెస్కు మెరుగులు అద్దినందుకు బిల్లులన్నీ కూడా అవన్నీ కూడా సొంత ప్యాలెస్కి తుదురూపు దిద్ది ప్రజాధనాన్ని వాడుకున్నారనమాట. బిల్లులు ఇవ్వకపోతే రూల్ ప్రకారం బిల్లులు ఇవ్వము అన్నా సరే వాళ్ళని బెదిరించి బిల్లులు ఇప్పించుకున్నారు. ఇక కొలువుదీరిన గౌరవ సభ. ఇదొకటి. కొలువుదీరిన గౌరవ సభ ప్రతిజ్ఞ నెరవేరిన వేళ అసెంబ్లీకి ప్రాణమిల్లి సభలో అడుగు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతరం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం అని చెప్పి ఇది బాగా హైలైట్ చేశారు. కొలువుదీరిన గౌరవ సభ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత అంట 172 మంది ప్రమాణ స్వీకారం చేశారంట. మిగిలిన 3 సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని జీవీ ఆంజనేయులు గారు అండ్ ఇంకొక 2 ఎవరో ఆగారనమాట. వాళ్ళు ఈరోజు చేస్తారు. ఈరోజు ఇంకో 3, మిగిలిన 3 ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకా ఇదేం సభా మర్యాద. సభ్యులు ప్రమాణం చేస్తుండగానే జగన్ జంప్. స్పీకర్ ఎన్నికకు వచ్చే ఛాన్స్ లేదు. పులివెందులకు పైనం. ఇది సభను, సభాపతిని అవమానపరచడమే. మందడం మీదుగా రావడానికి ముఖం చెల్లక అసెంబ్లీకి వెనుకదారిలో వచ్చిన మాజీ సీఎం. తొలి రోజే వెనుకదారిలో వచ్చారంట అసెంబ్లీకి. ముందు దారిలోంచి వస్తే ఎవరేమంటారోనని భయమేమో బహుశా. జగనా మజాక. ఋషికొండ రాజ్మహల్కు రోజుకు 2000 యూనిట్ల విద్యుత్తు. ఎవరు లేకున్నా ఈ స్థాయిలో వాడకం. భవనాన్ని వినియోగిస్తే ఇంకెంత అవుతుందో. ప్రస్తుతం నెలకు 60,000 యూనిట్ల వాడకం. దరఖాస్తులో పేర్కొంది 250 కిలోవాట్లు మాత్రమే. ఋషికొండపై ఏకంగా 10,000 కిలోవాట్ల హైబ్రిడ్ కంటైనర్ స్టేషన్ నిర్మాణం. ఏమండి, ఒక ప్యాలెస్కి రోజుకు 2000 యూనిట్లు అంటండి. ఒక సాధారణ మధ్యతరగతి నివాసానికి నెలకు 500 యూనిట్లు కూడా అవ్వదు. అటువంటిది రోజుకి 2000 యూనిట్లు వాడుతున్నారంట ఋషికొండలో. అక్కడ అంత హై పవర్ లైట్లు ఇవన్నీ ఏర్పాటు చేశారనమాట. మహానుభావుడు అండి బాబు. గెలిస్తే ఈ పాట అక్కడే ఉండేవాడు ఆయన గెలిచుంటే మళ్ళీ వైసీపీ వచ్చుంటే ఋషికొండ ప్యాలెస్లో దర్జాగా మామూలుగా ఉండేది కాదు అక్కడ వ్యవహారం. పోలీసుల అదుపులో భారతిరెడ్డి పిఏ. షర్మిలా సునీతపై బండబూతులు పోస్ట్ చేసిన వర్రా రవీంద్రారెడ్డి. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితపైన బాబు, పవన్ వారి కుటుంబ సభ్యులే అతని టార్గెట్. ఈయన చాలా దారుణంగా పోస్టులు పెట్టేవాడు వర్రా రవీంద్రారెడ్డి. చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. ఆయన ట్విట్టర్లో కానీ ఆయన ఇన్స్టాలో కానీ చాలా చండాలని చెత్త భాష వాడేవాడు ఆయన. సో ఇన్నాళ్ళకి ఆయన పోలీసులు పట్టుకున్నారంట. 2 ఏళ్ళుగా అంత పెద్ద ఆవిడ భారతీ గారి పిఏగా ఉంటూ అలా మాట్లాడడానికి ఆయనకైనా ఆలోచించాలి కదండి. భారతీ గారు సాక్షి చైర్మన్, ఒక సీఎంకి వైఫ్. అటువంటి అంత పెద్ద ఆమెకు పిఏగా ఉంటూ ఆయన భాష ఎంత కంట్రోల్లో ఉండాలి, ఎంత హుందాతనంగా ఉండాలి. పోలీసులకు ఫిర్యాదు చేసిన బుట్టదాఖలు. హోంమంత్రి అయ్యాక అనిత వార్నింగ్. దీంతో పులివెందుల, కదిరి మధ్య రవీంద్రారెడ్డిని పట్టుకున్న పోలీసులు. సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం.
రేపు చేసి కర్రలతో కొట్టి చంపేసి బాపట్ల జిల్లాలో యువతపై బహిర్భూమికి వెళ్ళినప్పుడు దారుణం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు ఇవన్నీ ఇచ్చారు. సో ఇవన్నమాట 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు ఇవన్నీ కూడా. ఇంకా కొన్ని కీలకమైన అంశాలను నేను సెపరేట్గా అనలైజ్ చేస్తాను. థ్యాంక్ యూ.